విమానం దిగేటప్పుడు టైర్లు పేలిపోతే, గాల్లో ఉండగానే ఇంధనం అయిపోతే, విమానం నీళ్ళలో దిగిపోతే, సడన్గా విమానంలో ఆక్సిజన్ అయిపోతే, అనుకోని పరిస్థితుల్లో కిటికీ అద్దాలు పగిలిపోతే, ఇలా అందరికీ డౌట్లు ఉంటాయి. అయితే ఒకవేళ ఇలా జరిగితే ఏం చేయాలి అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. అయితే దానికి సమాధానాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ కిటికీలు బద్దలైతే పదునైన లోహపు వస్తువులు, కత్తులు, నేలి కట్టలు విమానంలో తీసుకెళ్ళనియరు. విమానం కిటికీలను పాలికార్బోనేట్తో తయారు చేస్తారు. బలమైన మనిషి పిడికిలతో బాదినా అది పగలదు. అంతేకాదు, విమానం గాల్లో అంత వేగంగా వెళ్తున్నప్పుడు పడే ఒత్తిడిని, గాలి, వాన, ఎండలను తట్టుకునే శక్తి కిటికీ అద్దాలకు ఉంటుంది. ఈ 3 పొరలుగా ఉంటాయి కాబట్టి భయపడాల్సిన పనేం లేదు. ఒకవేళ ఆక్సిజన్ అయిపోతే 30,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్నప్పుడు హఠాత్తుగా ఆక్సిజన్ ఆగిపోతే ఆ విషయాన్ని సెన్సార్లు గుర్తిస్తాయి. వెంటనే సీట్ పైన ఉన్న ఆక్సిజన్ మాస్కులు తెరుచుకుంటాయి. వాటిని నోటి దగ్గరికి అమర్చుకోగానే రసాయన చర్య జరిగి ఆక్సిజన్ సరఫరా మొదలవుతుంది. అలా 20 నుంచి 30 నిమిషాల పాటు ఆక్సిజన్ మనకు అందుతుంది. అంతలోపు విమానం కిందకి వచ్చేస్తుంది. 20,000 అడుగుల కిందకి విమానం రాగానే ఇక ఆక్సిజన్ సమస్య ఉండదు. ఇంజన్ నుంచి గాలిని తీసుకొని లోపలికి పంపిస్తారు. ఇక మాస్కులు తీసేయచ్చు. అవసరమైతే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు. ఒకవేళ టైర్లు పేలిపోతే 3 నుంచి 23 టైర్లున్న విమానాలు ఉన్నాయి. ప్రతి టైరు అత్యంత క్వాలిటీ రబ్బర్ తయారు చేయబడి ఉంటుంది. సాధారణంగా విమానాలు గంటకి 330 కిలోమీటర్ల వేగంతో ల్యాండ్ అవుతాయి. అంత ఒత్తిడిని తట్టుకొని విమానాన్ని రన్వే మీద బ్యాలెన్స్గా నిలిపేది టైర్లే. ఆ వేగంలోనూ అవి ఏమాత్రం దెబ్బతినవు. ఒక విమానం ల్యాండ్ అయినప్పుడు ఆ రాపిడికి రన్వే పైన 700 గ్రాములు రబ్బరు అంటుకుపోతుంది. అక్కడ నల్లటి చార్లు పడేది అందుకే. విమానం 200 సార్లు ల్యాండ్ అయిన ప్రతిసారి టైర్లు మారుస్తుంటారు. కారు టైర్లు ఎంత సులభంగా మార్చవచ్చో విమానం టైర్ను అంతే సులభంగా మార్చవచ్చు. కార్లు, బైకుల్లా విమానాలకు కూడా పార్కింగ్ ఉంటుంది. ఇవి ఎయిర్పోర్ట్లలో 2 రకాలుగా పార్కింగ్ స్థలాలు ఉంటాయి. ఒకటి ప్రైమరీ, 2 సెకండరీ. మనకు శంషాబాద్, బేగంపేటలో అన్నమాట. ప్రైమరీలో పార్కింగ్ ఫీజులు అధికం. ఎందుకంటే విమానాల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉంటుంది అక్కడ. విమానం లాంచ్ దగ్గరికి వచ్చి ఎయిర్ బ్రిడ్జ్ ద్వారా ప్రయాణికులను నేరుగా విమానంలోకి ఎక్కించుకోవాలంటే పార్కింగ్ ఫీజు ఎక్కువగా చెల్లించాలి. అదే విమానాన్ని దూరంగా పార్క్ చేసి బస్సులో ప్రయాణికులను విమానం వరకు తీసుకెళ్ళగలిగితే తక్కువ ఖరీదుతో సరిపెట్టుకోవచ్చు. అందుకనే ప్రైవేట్ సంస్థలన్నీ సొంత బస్సులను ఏర్పాటు చేసుకుంటాయి. గాలిలో ప్రయాణం ఎంతవరకు క్షేమం? మిగిలిన ప్రయాణ సాధనాలతో పోలిస్తే విమానాలే సురక్షితం. ప్రమాదాలకు ఆస్కారం చాలా తక్కువ. ఒక అధ్యాయం ప్రకారం రోడ్డు మార్గంలో 140 ప్రయాణాలలో ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అదే ఆకాశంలో అయితే 5 లక్షల విమానాల ప్రయాణాలకు ఒక్కసారి మాత్రమే ప్రమాదం జరుగుతుంది. ఆ మాటకొస్తే అపార్ట్మెంట్ లిఫ్ట్ కంటే విమానమే సురక్షితం. రోజు ఆకాశంలో వేల కొద్ది విమానాలు తిరుగుతుంటాయి. అందులో కనీసం 10 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఆకాశంలో అదొక పెద్ద నగరమంత జనాభా. రోడ్డు మీద జాతీయ రహదారులనే విమానయానానికి నిర్దేశిత మార్గాలు ఉంటాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఏటీసీ వీటిని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఒక విమానానికి మరో విమానానికి మధ్య కనీస దూరం 2000 అడుగులు ఉంటుంది. ఒక ఫ్లైట్ ఎగిరే ముందు ఎయిర్ ప్లాన్ తయారు చేసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు అందజేస్తారు. సంబంధిత ఎయిర్పోర్టుకు సమాచారం వెళ్ళిపోతుంది. పలానా ఫ్లైట్ పలానా సమయాన్ని చేరుతుందని అర్థమైపోతుంది. 24 గంటలు ఏటీసీతో పైలట్లు అనుసంధానమే ఉంటారు. ఇలా ఉంటారు కాబట్టి ఒకదాన్నొకటి ఢీకొట్టే అవకాశమే లేదు. విమానంలో టాయిలెట్ క్లీనింగ్ ఎలా చేస్తారు? విమానాల్లో ప్రయాణికులు టాయిలెట్లకు వెళ్ళినప్పుడు ఆ వ్యర్థాలు ఆకాశంలోంచి కిందకు పడిపోతాయని అనుకుంటారు. అది అపోహ మాత్రమే. సాధారణంగా ఎయిర్ క్రాఫ్ట్లో 250 లీటర్ల సీవేజ్ ట్యాంక్ ఉంటుంది. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఒక ట్రక్ వచ్చి ఆ వ్యర్థాలను నింపుకొని వెళ్ళిపోతుంది. దాన్ని రీసైక్లింగ్ యూనిట్లకు తరలిస్తుంది. ఫ్లైట్ ట్యాంక్ను ప్రత్యేక లిక్విడ్తో శుభ్రం చేస్తారు. చెత్త చెదారం, వ్యర్థాలు, మిగిలిపోయిన ఆహారం ఇలాంటివన్నీ రీసైక్లింగ్ యూనిట్లకే వెళ్తాయి. ఎవరైనా పైలట్లకు మత్తుమందిస్తే ఈ విషయాన్ని విమానయాన సంస్థలు ముందే ఆలోచించాయి. అందుకే
ఫ్లైట్ నడిపే ఇద్దరు పైలట్లకు 2 వేర్వేరు ఆహార పదార్థాలు అందిస్తారు. విషయం కలిపితే ఇద్దరు అనారోగ్యం గురి కావచ్చు కాబట్టి ఈ ఏర్పాటు చేశారు. వంటకాలను శుభ్రంగా టెంపరేచర్ మానిటర్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా భద్రపరుస్తారు. ఏవియేషన్ కిచెన్లు 100% పరిశుభ్రంగా ఉంటాయి. ఏమాత్రం అశ్రద్ధ వహించరు. వండిన ఆహారాన్ని ఖచ్చితంగా ర్యాండమ్గా శాంపిల్స్ తీసి పరీక్ష కూడా చేస్తారు. ప్రత్యేక కంటైనర్లలో పంపిస్తారు. ఎయిర్ క్రాఫ్ట్లకు ప్రత్యేక వంటశాలలు ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన కిచెన్ ఎమిరేట్స్ వాళ్ళకు ఉంది. ఒక విమానం ఎగరాలంటే 10,000 మంది పైలట్లు అవసరం. అయితే మనకు కాక్పిట్లో ఇద్దరే కనిపిస్తారు. ఎయిర్పోర్ట్కు దగ్గరలో స్టాండ్ బై డ్యూటీగా మిగతా వాళ్ళని ఉంచుతారు. ఒక పైలట్ ఎయిర్పోర్ట్కి వస్తున్నప్పుడు హఠాత్తుగా అనారోగ్యం పాలైతే మిగిలిన వాళ్ళు సిద్ధంగా ఉంటారు. చాలా ఖర్చు అవుతుంది కదా, ఆదాయం ఎలా వస్తుంది, టికెట్ల నుంచి అంత డబ్బు వస్తుందా అని మీకు డౌట్ ఉండొచ్చు. ఎయిర్పోర్ట్కి ఛార్జీలు, పార్కింగ్, ఫుడ్, రిటైల్, షాపింగ్, కార్గోలతో చాలా ఆదాయం వస్తుంది. ఎయిర్పోర్ట్ డిజైనింగ్లో చాలా చిన్న చిన్న విషయాలని కూడా లెక్కలేక తీసుకుంటారు. కుడివైపు ఉండే దుకాణాల అద్దెలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకో తెలుసా? ఎడమ చేతితో ట్రాలీ బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నప్పుడు సహజంగా కుడివైపు చూస్తూ నడుస్తారు. కాబట్టి ఆ వైపు ఉన్న దుకాణాల అద్దెలు కూడా ఎక్కువే. ఇంటర్నేషనల్ కంపెనీల రిటైల్ స్టోర్లు కుడివైపున ఏర్పాటయ్యేది కూడా అందుకే. పైలట్లు కూడా నిద్రపోతారా? అంతర్జాతీయ ప్రయాణాల్లో రోజుల తరబడి విమానాన్ని నడపాల్సి ఉంటుంది. పైలట్లకు విశ్రాంతి కూడా అవసరం. ప్రయాణ దూరం, విమాన సైజును బట్టి 3-4 పైలట్లు ఉంటారు. వాళ్ళంతా షిఫ్టుల్లో కాక్పిట్లోకి వస్తూ పోతూ ఉంటారు. నిబంధనల ప్రకారం పైలట్లకు ఖచ్చితంగా విశ్రాంతి ఉండాల్సిందే. ఒక పైలట్ పని గంటలు ముగిశాక మరో పైలట్ తన బాధ్యతలను తీసుకుంటాడు. అతను కాక్పిట్ సీట్లో కూర్చున్నాకే మొదటి వ్యక్తి రిలీవ్ అవుతాడు. విమానంలోనే చిన్న బంకర్లు ఉంటాయి. అందులో కాసేపు నిద్రపోతారు. విమానం ముందు భాగంలో కానీ వెనక వైపు కానీ వాటిని ఏర్పాటు చేస్తారు. ప్రపంచంలో ఎక్కువ మంది మహిళా పైలట్లు ఉన్న దేశం ఏది? అమెరికా, ఆస్ట్రేలియా ఇలా వెళ్తుంది సాధారణంగా మన సమాధానం. కానీ ఆ ఘనత మన దేశానిదే. 3% మంది మహిళా పైలట్లు భారతదేశంలోనే ఉన్నారు. ఒకప్పుడు కెప్టెన్ పెద్ద సూట్ కేసు పట్టుకొని విమానం ఎక్కేవాడు. అందులో నావిగేషన్, వెదర్ రిపోర్ట్, మాన్యువల్స్ ఉండేవి. ఇది కనీసం 12 కిలోల బరువు ఉండేది. ఇప్పుడు ఆ సమాచారం అంతా ఒక ట్యాబ్లోకే వచ్చేసింది. కాబట్టి లేడీ పైలట్స్ మన ఇండియాలోనే ఎక్కువ మంది ఉన్నారు. విమానంలో ప్రతిదీ లెక్కే. ప్రతి సీట్లో ఒక మ్యాగజైన్, ఒక్కోటి 100 గ్రాములు. అన్ని సీట్లలో మ్యాగజైన్ కలిపితే కిలోలుగా మారుతుంది. గ్రామ్ బరువు కూడా విమానానికి అదనపు భారమే. విమానం బరువు తగ్గే కొద్దీ ఇంధనం ఖర్చు కూడా తగ్గుతుంది కనుక వీలైనంత వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎయిర్లైన్స్లలో ఎయిర్ హోస్ట్ల బరువు కూడా నిబంధనలు పెడుతూ ఉంటారు. చాలా సన్నగా ఉండే అమ్మాయిలకే ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. ఒక్క విమానంలో 4-5 మంది ఉంటారు. కాబట్టి ఒక్కొక్కరు 5 కిలోలు తగ్గిన 20 కిలోల బరువును వదిలించుకున్నట్టే కదా. వికలాంగులు పైలట్లు కాలేరు. అయితే ఈ ప్రతిబంధకాన్ని అధిగమించి జెసికా కాక్స్ అనే అమెరికన్ యువతి తనకు చేతులు లేకపోయినా కాళ్ళతోని విమానాన్ని నడిపి ఏకంగా పైలట్ లైసెన్స్ సంపాదించింది. కొత్త కారు కొన్నప్పుడు ఎలాగైతే షోరూమ్ వాళ్ళు వెల్కమ్ చెబుతారో కొత్త విమానానికి అలాగే స్వాగతం పలుకుతారు. కొత్త విమానానికి 2 వైపులా 2 వాటర్ ట్యాంకులు, ఫైర్ ఇంజన్ల నీటిని ఎగజిమ్ముతారు. అదో సాంప్రదాయం. ఫ్యూయల్ డంపింగ్. విమానంలో ఇంధనం అయిపోతే అనేదే పెద్ద సమస్య. అయితే దాన్ని భిన్నమైన సమస్య ఇంకోటి ఉంది. విమానం పైకి ఎగిరినప్పుడు అందులోని ఇంధనాన్ని పారబోయాల్సి వస్తే ఆ అరుదైన ప్రక్రియను ఫ్యూయల్ డంపింగ్ అంటారు. అంటే ఫ్యూయల్ ట్యాంక్తో విమానం పైకి ఎగురుతుంది. లగేజీ, ప్రయాణికులు, ఇంధనం వీటన్నిటి వల్ల బరువు ఉంటుంది. గాల్లోకి ఎగిరిన 10 నిమిషాలకే ఒక ప్రయాణికుడికి తీవ్రమైన గుండె నొప్పి వచ్చిందనుకోండి. అంత బరువైన విమానాన్ని వెంటనే ల్యాండింగ్ చేయాలంటే ఇబ్బందే. కాబట్టి ఆ బరువు తగ్గించుకోవడానికి ఏకైక మార్గం ఇంధనాన్ని తగ్గించడం. అయితే ఇంధనాన్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేయరు. పొరపాటున ఇళ్ల మీద, ఫ్యాక్టరీల మీద పడితే అగ్ని ప్రమాదం జరగచ్చు. నావిగేషన్ ద్వారా పరిశీలించి ఫ్యూయల్ డంపింగ్ జోన్స్, ఖాళీ ప్లేస్లలో కొంత ఇంధనాన్ని ఒలికిపోస్తారు. బరువు తగ్గాక విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేస్తారు. పేషెంట్ని ఆసుపత్రికి తరలిస్తారు. విమానం ఆయువు తీరిపోతే విమానాలకు కూడా శ్మశానం ఉంటుందా? వీడ్కోలు చెప్పే శ్మశానం ఒకటి ఉంది. అదే బోన్ యార్డ్. అమెరికా, ఆస్ట్రేలియా, మెక్సికోలలో ఇలాంటివి ఎక్కువ. విమానం ఇక పనికిరాదని తేలాక ముఖ్యమైన విలువైన విడిభాగాలను తీసేసుకొని మిగిలిన వ్యర్థాలను అక్కడ వదిలేస్తారు. బోన్ యార్డ్లు ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి. ఎడారిలో వర్షం రాదు కాబట్టి విమానాలు తుప్పుపట్టవు. అక్కడికి వెళ్ళి రెక్కలు, ఇతర భాగాలను తీసుకొచ్చి హోటళ్ళు నిర్మించే వాళ్ళు ఉన్నారు. ప్రయాణికులకు కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. వాటిని అతిక్రమిస్తే భవిష్యత్తులో విమానం ఎక్కలేరు.
అదే నో ఫ్లయింగ్ లిస్ట్. మొదటిసారిగా ఈ నిబంధన అమెరికాలో మొదలైంది. మన దేశంలో మాత్రం 2 ఏళ్ల కిందట ప్రవేశపెట్టారు. ఒక వ్యక్తి ఎయిర్పోర్ట్లోనూ విమానాల్లోనూ అసభ్యంగా ప్రవర్తించినా, అమర్యాదగా వ్యవహరించినా నిషేధం తప్పదు. ఎయిర్క్రాఫ్ట్ భద్రతా విషయంలో సమస్య తలెత్తినా ఈ వేటు వేస్తారు. ఒకవేళ ప్రయాణం మధ్యలో ఆ వ్యక్తి దుశ్చర్యలు మితిమీరితే విమాన సిబ్బంది ప్రత్యేక సీటు బెల్టులతో అతన్ని బంధించవచ్చు, టేపుతో చేతులు కట్టేయవచ్చు. దీన్ని మిడ్ ఎయిర్ అరెస్ట్ అంటారు. విమానం ల్యాండ్ అయ్యాక పోలీసులకు సమాచారం ఇస్తారు. ఒకవేళ కన్ఫర్మ్ అయితే ఆ ప్రయాణికుడి పేరు నో ఫ్లయింగ్ లిస్టులో పెడతారు. అమెరికాలో 2007లో 40 మంది ఈ జాబితాలో చేరితే 2011లో 70 మంది నమోదయ్యారు. మన దేశంలో 2-3 నేతలు ఆ లిస్టులో చేరారు. నేర తీవ్రతను బట్టి నిషేధ కాలం పెరగచ్చు, తగ్గచ్చు. 2007లో 6 కోట్ల మంది ప్రయాణిస్తే 2017లో 17.8 కోట్లు చేరారు. అందులో సుమారు 68% దేశీయ ప్రయాణమే. భారత్లో మరో 400 కొత్త విమానాశ్రయాలు రాబోతున్నాయి. ప్రకారంగా విమానయాన రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. మనకు తెలియదు కానీ మనం ప్రయాణించే విమానం మీద కూడా ఏడాదికి ఒక్కసారైనా పిడుగు పడుతుంది. అది పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు. అలాంటప్పుడు విమానం మీద నల్ల మచ్చలు ఏర్పడతాయి. కాక్పిట్ లేదా ఇంధన ట్యాంకులకి తగిలితే ప్రమాదం కాబట్టి విమానం పైన ఒక రకమైన రాగి జాలి వేస్తారు. రాగి పూత అన్నమాట. పిడుగులతో వచ్చిన విద్యుత్తును అది తీసుకుంటుంది. లోపలికి రానివ్వకుండా ఆ రాగి కోటింగ్ యూజ్ అవుతుంది.